హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్ చేస్తున్నానండి. డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది కూడా. ముందుగా నేను సన్నగా తరుముకున్న పచ్చిమిర్చిని, దానిలోనే తురుముకున్న క్యారెట్ని, క్యాప్సికమ్, అలానే 2 టొమాటోస్ కూడా కట్ చేసి వేసుకున్నాను. దీనిలోనే 1 స్పూన్ సాల్ట్, అందులోనే 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూను జీరా పౌడర్ కూడా వేస్తున్నాను. ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సూజీ అండి, అదే బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ 3 స్పూన్లు వేస్తున్నాను. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి శాండ్విచ్ చాలా క్రిస్పీగా వస్తుందండి. దీనిలోనే 1 స్పూన్ కారం, అలానే 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పెరుగండి. 1 ఫుల్ కప్ ఫ్రెష్ పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు వేయడం వల్ల శాండ్విచ్ డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ పెరుగు కూడా వేసేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. అలా ఒక అరగంట రెస్ట్ ఇవ్వడం వల్ల ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఒకదానికొకటి బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత నేను శాండ్విచ్ని గ్రిల్ పైన చేస్తున్నానండి. గ్రిల్ ఆన్ చేసుకొని దానిలో బ్రెడ్ పెట్టేసుకొని ముందుగా నేను మయోనైజ్ వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాస్లు యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా చేస్తున్నానండి. మయోనైజ్ అలానే టొమాటో కెచప్ కూడా వేసి అదొక హాఫ్ స్పూన్, ఇదొక హాఫ్ స్పూన్, రెండింటిని మిక్స్ చేసి బ్రెడ్ మీద స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీగా ఉంచుకున్న స్టఫింగ్ ఉంది కదా, మనం వెజిటేబుల్స్ తయారు చేసుకున్న మిశ్రమం అంతా కూడా ఇలా మిక్స్ అయిపోయి ఉందండి. దాన్ని 1 స్పూను బ్రెడ్ పైన అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన నేను పన్నీర్ వేస్తున్నానండి. పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పన్నీర్ని 1 స్పూన్ వేస్తున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత పైన ఇంకొక బ్రెడ్ పీస్ని పెట్టి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేయడం వల్ల శాండ్విచ్ టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను టోస్టర్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్లో మనకి శాండ్విచ్ రెడీ అయిపోతుందండి. చూడండి, ఒకవైపు కాలింది, నెక్స్ట్ ఇంకొక వైపు తిప్పుకుంటున్నాను. ఒకవేళ టోస్టర్ లేనట్లయితే మనం పెనం మీద కూడా శాండ్విచ్ చేయొచ్చండి. పెనం మీద ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీగా ఉంచుకున్న శాండ్విచ్ని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒకవైపు ఉంచేసుకొని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఆగిన తర్వాత రివర్స్ చేసుకుంటే మనకి శాండ్విచ్ రెడీ అయిపోతుందండి. చూడండి, పెనం మీద కూడా మనం ఇలా శాండ్విచ్ని తయారు చేసుకోవచ్చు. ఇలా తయారైన శాండ్విచ్ని నేను ప్లేట్లోకి తీసుకొని చూడండి హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా 2 పీసెస్గా కట్ చేసుకొని చూడండి మధ్యలో స్టఫింగ్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇది బ్రేక్ఫాస్ట్గానే కాదండి, లంచ్లో తీసుకెళ్ళొచ్చు, అలానే స్నాక్స్ బాక్స్లో కూడా మనం పిల్లలకి పెట్టి పంపించవచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి ఈ విధంగా శాండ్విచ్ని ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద రెసిపీ. ఇది మనకి ఈవినింగ్ స్నాక్గానే ఉపయోగపడుతుంది, అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి.